Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. బ్రేకింగ్ న్యూస్. బండి భగీరథ తొలి రోజు విచారణ ముగిసింది. సిట్ బృందం సుదీర్ఘంగా ప్రశ్నించింది. డీసీపీ నితిరాజ్ నేతృత్వంలోని బృందం పలు కీలక అంశాలపై భగీరథను ఆరా తీసింది. విచారణలో భాగంగా తొలుత మొయినాబాద్ ఫామ్ హౌస్ లో క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు ఆ తర్వాత డీసీపీ ఆఫీసుకు తరలించి విచారించారు. తొలి రోజు విచారణ అనంతరం భగీరథను చర్లపల్లి జైలుకు తరలించారు. మొదటి రోజు పోలీసులు ప్రధాన విచారణ బాధితురాలతో ఉన్న పరిచయం, ప్రేమ, ఆపై జరిగిన ఘటనలు మొయినాబాద్లోని అరణ్య ఫామ్ హౌస్ ప్లాన్ చుట్టూనే సాగిందని తెలుస్తుంది. బాధితురాలతో పరిచయం ఎప్పుడు, ఎలా మొదలైంది, ఎక్కడ కలిసేవాడివి, మీ ఇద్దరి మధ్య బ్రేకప్ ఎందుకయింది, సదరు అమ్మాయిని లొంగదీసుకుంటారని స్నేహితులతో బెట్టింగ్ పెట్టామన్నది నిజమేనా, బాధితురాలపై ఇప్పటి వరకు ఎన్నిసార్లు లైంగిక దాడి చేశావు, మొయినాబాద్ ఫామ్ హౌస్ కు వెళ్లాలనే ప్లాన్ ఎవరిది, కేవలం పార్టీ కోసమే అక్కడికి వెళ్లారా లేక అమ్మాయితో ఒంటరిగా ఉండటానికి ముందే ప్లాన్ చేశారా, మీతో పాటు ఆ రోజు పార్టీలో ఎవరెవరున్నారు అన్న కోణంలో ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ఇక బాధితురాలికి 50,000 ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, అమ్మాయి బ్లాక్మెయిల్ చేస్తుంటే ఆ విషయాన్ని ముందే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు, ముందస్తు వ్యూహంతోనే ఆమెపై ఎదురు కేసు పెట్టావా, అరెస్టుకు 9 రోజుల ముందు వరకు ఎక్కడ దాక్కున్నావు, నీకు ఆశ్రయం ఇచ్చింది ఎవరు, ఎటు పారిపోవాలని చూసావు అనే యాంగిల్లో సిట్ బృందం ప్రశ్నించినట్లు తెలుస్తుంది. మొదటి రోజు సీన్ రీకన్స్ట్రక్షన్, ప్రాథమిక ప్రశ్నల అనంతరం రెండో రోజు విచారణ మరింత లోతుగా సాగనుంది. భగీరథ్ పోలీసుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నప్పటికీ కొన్ని విషయాల్లో స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఫామ్ హౌస్ సంఘటన జరిగిన రోజు అక్కడ ఉన్న ఇతరుల పాత్ర ఏంటి, ఘటన జరిగిన క్రమంలో సాక్షులను ఏమైనా తారుమారు చేశారా, పరారీలో ఉన్న సమయంలో అతనికి ఆర్థికంగా ఇతరాత్ర సహకరించిన వ్యక్తులు ఎవరు అనే కోణంలో పోలీసులు ప్రశ్నలు వేసి మరింత సమాచారం రాబట్టే అవకాశం ఉంది. అరెస్టు కావడానికి ముందే నిందితుడు తన మొబైల్ ఫోన్లోని కీలక సమాచారాన్ని తొలగించినట్లు గుర్తించిన పోలీసులు సాంకేతిక నిపుణుల సహాయంతో భగీరథ్ ఫోన్ డేటాను పూర్తి స్థాయిలో రిట్రీవ్ చేశారు. ఫోన్లోని కాల్ డేటా, వాట్సాప్ చాట్స్, సోషల్ మీడియా మెసేజ్లను పోలీసులు రికవరీ చేశారు. ఈ రిట్రీవ్ చేసిన డేటా ఆధారంగానే నువ్వు ఏ తప్పు చేయకపోతే కాల్స్, చాట్స్ ఎందుకు డిలీట్ చేసావు, సోషల్ మీడియా అకౌంట్లను ఎందుకు డియాక్టివేట్ చేసావని పోలీసులు గట్టిగా నిలదీస్తున్నారు. ఈ డిజిటల్ ఆధారాలను కోర్టు ముందు గట్టి సాక్ష్యాలుగా ప్రవేశపెట్టేందుకు, అలాగే ఈ చాటింగ్స్, కాల్స్లో ఉన్న ఇతర వ్యక్తుల ప్రమేయంపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.